నమస్తే. వెల్కమ్ టు ఏవీ ఫుడ్డీస్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. చేపల పులుసులో ఉన్న ట్రిక్ ఏంటంటే పులుసుని బ్యాలెన్స్ చేయడం. అది గనక చేయగలిగితే అక్కడే ఉంది అసలైన రుచి. ఈ రెసిపీని ఎవరైనా చేసుకునే అంత ఈజీగా చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఎంత బాగా చేయొచ్చో ఇంకా లేట్ చేయకుండా మన చేపల పులుసుని చేసేద్దాం రండి. ముందుగా నేనైతే హాఫ్ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని 3, 4 టైమ్స్ కడిగిన తర్వాత కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసి క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి చక్కగా ముక్కలకి పట్టించి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్‌ని తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 5, 6 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి, కొన్ని అల్లం ముక్కల్ని వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా చింతపండుని నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకొని అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా వేసుకోవాలి. వీటిని 5, 6 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్‌లో చేప ముక్కలు కొద్దిగా గట్టిపడే వరకు ఫ్రై చేసుకొని మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. చేప ముక్కలు ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇదే ప్యాన్‌లో మిగిలిన ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పులుసుని పెట్టుకోవడానికి ఇంకొక ప్యాన్‌ని తీసుకొని స్టవ్ మీద పెట్టి అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్‌ని వేసుకోండి. ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. మసాలా పేస్ట్ నుండి ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో 3, 4 మినిట్స్ ఫ్రై చేయండి. ఒకసారి ఇలా కలుపుకొని చింతపండు రసంని యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని 2, 3 మినిట్స్ ఉడికించిన తర్వాత పులుపుని చెక్ చేసుకుంటూ గ్రేవీకి సరిపడా వాటర్‌ని యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని మరొక 3, 4 మినిట్స్ చింతపండు రసంని బాగా మరగనివ్వండి. చింతపండు రసం ఎంత బాగా మరిగితే పులుసు అంత టేస్టీగా ఉంటుంది. మరొకసారి అంతా కలుపుకొని చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా చిన్నగా అందులో వేసుకోండి. నిదానంగా ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో 5, 6 మినిట్స్ ఉడికించండి. ఊరికే కలపకూడదండి. ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. సో, నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉడికించాలి. 6 మినిట్స్ తర్వాత ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఫిష్ పులుసు రెడీ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.